నమస్తే అందరికి వెల్కమ్ బ్యాక్ టు అవర్ న్యూ వీడియో. టుడే వ్లాగ్ వచ్చేసి ఏంటంటే మనం చిన్న ట్రిప్కి అయితే వెళ్తున్నాం. రోడ్లపాడుకి చూడొచ్చు మీరు. నేను మన వహీదు మన హుషేన్ అయితే చూడొచ్చు. మన ఒలిగాడు అయితే బండి మీద డ్యాన్స్ చేస్తున్నాడు పిల్లోడు. నేను మన హుషేన్ అయితే ఒక బండి మీద అయితే వెళ్తున్నాం. వీడియో అయితే ఫుల్ ఇంట్రెస్టింగ్గా ఉంటుంది, స్కిప్ చేయకుండా చూడండి. చూసుకోవచ్చు మీరు. మన మిత్తూరు రోడ్ అయితే రిపేర్ చేస్తున్నారు, అందుకే మొత్తం ట్రాఫిక్ ఉంది. మన ఒలి వాళ్ళు అయితే వెనకల మన బండి మీద అయితే వస్తున్నారు. ఒలి మెహబూబ్ అయితే చూడొచ్చు మీరు. అక్కడ వెళ్ళిన తర్వాత చూపిస్తా లొకేషన్ ఎలా ఉంటుంది అనేది. మన వాళ్ళు అయితే పెట్రోల్ బంక్ కాడ అయితే ఆపినారు. పెట్రోల్ బంక్ కాడ అయితే 50 రూపాయల పెట్రోల్ వేపి కోసం అర్ధ గంట నిలబెట్టినారు మనకు. చూడొచ్చు మీరు మన వాళ్ళు పెట్రోల్ కోసం ఎంత డిస్కషన్ చేస్తున్నారు అనేది. నాకైతే నవ్వు వచ్చేస్తుంది. లాస్ట్కి ఇలా కాదని నేను 50 రూపాయలు ఇచ్చి పెట్రోల్ అయితే వేపించేసిన. వీళ్ళే పిస్తున్నారు వాళ్ళు అనుకుంటే మన వహీదు హుషేన్ అయితే ఇంకా పిస్తున్నారు వాళ్ళు ఉన్నారు. 50 రూపాయలు పెట్రోల్ కోసం కొట్లాడుకొని వస్తున్నారు. చూడొచ్చు మీరు. ఫైనల్లీ పెట్రోల్ వేసుకొని అయితే బయలుదేరిపోయాము. ఇదైతే మిత్తూరు నుంచి అయితే స్ట్రైట్ పోవాలి రోడ్లపాడుకి. చూడొచ్చు మీరు. ఫైనలీ మన లొకేషన్ అయితే వచ్చేసింది. ఇదే మన లొకేషన్, వెళ్ళబోయే లొకేషను. చూసుకోవచ్చు మీరు బయట నుంచి ఎలా ఉందో. ఇది మినీ జూ లెక్క అన్నమాట. ఇప్పుడే ఫారెస్ట్ వాళ్ళు వచ్చినారు. చూసుకోవచ్చు మీరు. లోపలికి అయితే వెళ్తున్నాము. అసలు లొకేషన్ అయితే క్రేజీ ఉంది. అసలు నార్మల్ టైంలో అయితే ఈ టైంకి జింకలు కనిపించాలా, ఎందుకో ఈరోజు ఒక్కటి కూడా కనిపిస్తలేదు. చూడొచ్చు మన వాళ్ళు అయితే ఆగి ఎట్ట పోదామా అని ఆలోచిస్తున్నారు. ఫైనల్లీ ఒక దావ కనిపించింటే దానిలోకి అయితే పోతున్నాము. ఇల్లు గడ్డి అసలు మన హుషేన్ గాడు అయితే సంపుతున్నాడు. మొత్తం వీడియో మొత్తం షేక్ అయిపోతుంది గుంతలు ఉండడం వల్ల. ఫైనల్లీ జింకల లొకేషన్కి అయితే రీచ్ అయిపోయాము. చూసుకోవచ్చు మీరు ఎన్ని ఉన్నాయో. అవన్నీ మీకు చూపిస్తా జింకలు ఎలా ఉన్నాయో. ఒక్క నిమిషం బండి ఆపుతున్నాం. అదేదో అన్నీ మన వైపే చూస్తున్నాయి చూడండి. జూమ్ చేస్తున్నా, మీకు అంత వీడియో క్లారిటీ కనిపిస్తలేదు. చూసుకోవచ్చు మీరు. అసలు కుప్పలు ఉన్నాయి. చూసుకోవచ్చు ఎన్ని. ఓ బాబా, ఒక మినిమం 50 ఉంటాయి ఆడ. మీకు అంత క్లారిటీ కనిపిస్తలేదు వీడియోలో, మొత్తం బ్లర్ వస్తుంది. చూడొచ్చు మీరు ఎన్ని ఉన్నాయంటే అన్ని ఉన్నాయి. అదే మన వాళ్ళు అయితే అందరూ వీడియో తీస్తున్నారు. ఆడ ఒక టవర్ ఉంది, ఆ టవర్ ఎక్కి చూపిస్తాం మీకు ఎలా ఉంటుంది లొకేషన్ అనేది. ఫుల్ ఉన్నాయి కెమెరా. మన వాళ్ళు అయితే పైన ఉన్నారు. క్రేజీ వ్యూ. చూసుకోవచ్చు 360. హుషేన్, వహీద్, చూపిస్తాం మీకు. చూడండి అక్కడ బ్లాక్ కనిపిస్తున్నాడు. జింకలు చూసుకోవచ్చు మీరు. కుప్ప ఉన్నాడ. కనీసం 100 ఉంటాయి. ఏదో లైన్గా పోతున్నాడు. అసలు క్రేజీ వ్యూ. వీడియో నచ్చినట్టయితే లైక్ చేసుకోండి, ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి మరిన్ని వీడియోస్ కోసం. మన వాళ్ళందరూ చూస్తున్నారు, నిలబడి ఏదో వీడియోలు తీస్తున్నారు. ఇదే వీడియో. సో ఎంత క్రేజీ ఉందంటే చూస్తాం. ఇవన్నీ పొలాలు అన్నమాట. ఇవి మన వహీద్ అక్కడ జీప్లో టూరిస్ట్ వస్తున్నారు. అని అమ్మ వీడియో ఇద్దామంటే ఈ నెలలో ఒకటి అడ్డం యాదో ఒకటి. ఇప్పుడే వీడియో దీనికే సిగ్గవుతుంది కొంచెం. మళ్ళీ వీళ్ళ పంచాయతీ. మన బండ్లు కింద పార్కింగ్ అయితే అయిపోయింది. వాయిస్ ఎలా వస్తుందో కింద కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. ఇప్పుడే పైనుంచి అయితే కిందకి దిగినాము, ఎందుకంటే వాడు టూరిస్ట్ వాళ్ళు వచ్చినారు. వాడు ఆఫీసర్ ఏమంటున్నాడు అంటే కిందికి దిగరా మీరు అంటున్నాడు.
అంటే మీకు రూల్స్ ఉందా అది ఇది అంటున్నాడు. వీడియో వాడు చూడాలని చేస్తున్నా. ఇది కొంచెం మర్యాద ఇచ్చే తొలని ఒక ఉద్యోగం ఇవ్వాలి, కానీ ఇట్లాంటి వెస్ట్ల చదువుకోవడానికి ఉద్యోగం ఇస్తే ఇట్లా ఉంటుంది. వానికి పద్ధతి లేదు, వానికి మాట్లాడడం అసలు లేదు. వానికి వేరే చోటుకైతే పోతున్నాం. ఇప్పుడు ఇంకో బ్రిడ్జ్ దగ్గరికి అయితే వచ్చేసాం. చూసుకోవచ్చు మన వాళ్ళు అయితే బ్రిడ్జ్ అయితే ఎక్కుతున్నారు. వాడిని ఎట్లా అంటే ఇప్పుడు మేమైతే బ్రిడ్జ్ మీద ఉన్నాం, వాడు మనుషులను పిలుచుకొచ్చినారు కదా డబ్బులు తీసుకొని, వాడు చూపించాలని మమ్మల్ని దిగు అంటున్నాడు. వాడు మళ్ళీ కిందికి వచ్చినాక రూల్స్ ఉన్నాయా అది ఉన్నాయా అంటున్నాడు. వాడంతా స్ట్రిక్ట్ మనిషి అయితే ఇన్ని జింకలు ఎందుకు చచ్చిపోతున్నాయి, ఇంతమంది ఎందుకు ఇదైపోతున్నారు? అంత కరెక్ట్ డ్యూటీ చేస్తే వాడు అందరిని కాపాడాల జింకలని. ఇట్లాంటి వాళ్ళని ఉద్యోగంలో పెడితే ఇట్లానే ఉంటుంది. ఇంకో చోట పోతున్నాం, వీడికి రాని వాడు వీడికి వస్తే మేము మాట్లాడతాం. ఇప్పుడు పద్ధతిగా మాట్లాడతాం. మనకు విలువ తెగితే మనం కూడా ఎందుకు చూపించాల్సి వస్తుంది. మన వాళ్ళు అయితే ఎక్కుతున్నారు, చూపిస్తాం మీకు చూడండి. మన వాళ్ళు అయితే ఎక్కుతున్నారు. కేసు అవుతుంది అది అవుతుంది అంటే ఇప్పుడు వాని కేసుల గురించి వానికి తెలుసు. మనం ఏమన్నా మాట్లాడినామంటే మన మీద మనం ఏమనుకున్నా కానీ వాడు కేసు వేయచ్చు. అట్లాంటి మనుషులు ఉన్నారు లోకంలో. చూడొచ్చు మీరు, వ్యూ చూడొచ్చు, ఎగ్జామ్ ఉంది. అసలు బ్రిడ్జ్ చూడండి. మెయిన్ పాయింట్, ఇలాంటి చోట వచ్చినప్పుడైతే ఏం తీసుకురాకండి, సేఫ్టీ అయితే పాటించాలా. జంతువులకైతే హాని జరగకూడదు. చూసుకోవచ్చు పైకి అయితే ఎక్కుతున్నాం. कई कुर्ता चढ़ता नहीं है हुसैन? हाँ क्या की बोलो అసలు మెట్లయితే ఒక్క రకం కూడా బాలేవు. ఇవి జాగ్రత్త ఎక్కాల. లాస్ట్ ఈ టవర్ కనపడుతుందా? వీడియోలో అంత క్లారిటీగా అయితే కనిపిస్తలేదు. ఇక్కడ ఒక టవర్ అయితే ఉంది, ఆ టవర్ కాడికి అయితే మేము పోయింటిమే. మన హుషేన్ అయితే ఎందుకో దిగేసినాడు, ఎక్కలేకపోతున్నాడు. మన హుషేన్ పైన ఉందని, హైట్ ఉందని. చాలా ఘోరం ఉన్నాయి మెట్లకి. చూసుకోవచ్చు పైన వ్యూ అయితే ఎలా ఉందో చూసుకోవచ్చు మీరు. మనోడైతే బండి కాడికి అయితే పోతున్నాడు. సడన్ ప్లానింగ్ మొత్తం చెక్క వేసినారు. లాస్ట్కి ఒకటి కనపడుతుంది, మీకు కనిపిస్తుందో లేదో? ఈడుంది, లాస్ట్ కూడా ఉంది. క్రేజీ ఉంది అసలు, వ్యూ అయితే ఎగ్దమ్ ఉంది. మా వాళ్ళు అయితే ఫోటోలు దిగుతున్నారు. సల్మాన్ ఖాన్ మన బంటి అయితే ఆడుంది. బంటి కిందికైతే వెళ్తున్నాం. అసలు చూసుకోవచ్చు ఎంత ఘోరం చూసుకోవచ్చు. అసలు కిందికి వెళ్ళిపోదాం. అసలు జింకలు ఉంటాయేమంటే ఒక జింక కనపడతలేదు. వీడు జింకలకు కాపాడడం కన్నా వీనికి డబ్బులు అది ఇది ఎక్కువైంది దీనికి. అమ్మ జీవితం. మన బంటి అయితే ఆడ కూర్చోయింది. మన సల్మాన్ ఖాన్ వల్ల తమ్ముడు వలీ ఖాన్ అయితే ఇప్పుడు అయితే చూస్తున్నా. జస్ట్ ఫర్ ఫన్ అంతే, ఇది జస్ట్ ఫర్ ఫన్ అంతే. ఇప్పుడు ఇంటికి అయిపోయింది, మొత్తం చూసాం. మొత్తం బండి మీద వచ్చేటప్పుడు అయితే ఎగిరి వేసేస్తున్నారు. మన బంటి కింద కూర్చోయింది, కనిపిస్తలేదు. क्या तो बोलने वाले था इसके बारे में? మనమైతే ఏం చెప్పలేకపోతున్నాం. అంతా అట్టర్ ఫ్లాప్ అవుతుంది వన్ వల్ల. ఇది ఫ్లాప్
ఇక్కడ పాయింట్ ఏమంటే వాడు డబ్బులు ఇచ్చినాడు, మేము ఫ్రీగా వచ్చినాం. అదే పాయింట్. ఇక్కడ డబ్బులు ఇచ్చిన వాడిని అయితే జీప్లో చెప్తున్నారు, ఫ్రీగా మేము వస్తే ఎక్కడికి కూడా. ఇప్పుడు ఈ మాట ఎందుకన్నా అంటే నేను వాని పద్ధతి అలా ఉంది, అలాంటి వానికి ఉద్యోగం ఇస్తే ఇంకా ఎంత చేస్తాడో నాకైతే అర్థం అయితే లేదు. అక్కడ ఒక జింక ఉంది, చూపిస్తాం మీకు చూడండి. చాలా మంది మన వీడియోస్ చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకుంటే లేరు. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అదో పైన ఉన్నారు మన వాళ్ళు, కొంచెం పైన చూపిస్తాడు మన వాళ్ళని. మన వాళ్ళు అయితే మొత్తం అసలు మన బంటి ఆడ కూర్చోంది. బంటి బంటి అసలు లొకేషన్ అయితే క్రేజీగా ఉంది. ఏమంటే మనం సడన్ ప్లానింగ్తో చేసినాము. ఈరోజు అయితే సండే. ఈ వీడియో ఎప్పుడు అప్లోడ్ అయితే రేపు కల్లా అప్లోడ్ చేసేస్తాను, ఎందుకంటే కొంచెం ఎడిటింగ్కి టైం సరిపోదు. ఎందుకంటే మనం ప్రో ఎడిటర్ కాబట్టి. కింద దిగుతున్నాం. మన వాళ్ళు అయితే ఇంకా పైన ఉన్నారు. ఇట్లా పోలే. ఇప్పుడు ఆడ గుడి ఉంది అవతల పక్క కనిపిస్తుంది మీకు, బ్లూ కలరు. ఆడికి వెళ్ళి చూపిస్తాం ఎలా ఉంది అనేది. చలో. ఆ బంటి అయితే కిందనే ఉన్నాడు. ఏమైందో మన బంటి ఎక్కలేకపోతున్నాడు బ్రిడ్జు. చూసుకోవచ్చు మీరు, ఇదే దారి. అంటే లొకేషన్ చూసుకోవచ్చు బ్రిడ్జు. ఇంకా మా వాళ్ళు అయితే దిగుతున్నారు ఇప్పుడు. ఆడ బ్లూ కలర్ కనిపిస్తుంది, ఆ షెడర్ అదే గుడి. ఆడికి పోయి చూపిస్తాం లొకేషన్ ఎలా ఉంది అనేది. వీడియో ఎండ్ వరకు చూడండి, ఫుల్ ఇంట్రెస్టింగ్గా ఉంటుంది. గుడి కాడికి అయితే బయలుదేరిపోయాం మనం. ఇదే ఇక్కడ ఓల్డ్ గుడి చూసుకోవచ్చు మీరు. మేమైతే అంతా డీప్గా చూడొచ్చు. మరో బోర్డు చూడొచ్చు. ఏమో బోర్డు పెట్టినారు ఇక్కడ, చదువు చూడండి, చూపిస్తా. సిద్ధార్థ రెడ్డి జగన్ గారు ఇంకా ఆడతారు కొంచెం. ఇప్పుడు స్ట్రైట్ వెళ్తే మనకు మెయిన్ రోడ్ అనేది వస్తుంది. ఇంటికైతే వెళ్ళిపోతున్నాం, అయిపోయింది. నెక్స్ట్ వీడియోలో నెక్స్ట్ సండే అయితే వేరే చోటికి వెళ్దాం, ఫుల్ క్రేజీ ఉంటుంది. అది ఆ బ్రిడ్జే మేము ఇప్పుడు ఇందాక ఎక్కినది, ఆ బ్రిడ్జే. వీడియో మొత్తం షేక్ అయిపోతుంది, ఎందుకంటే ఇక్కడ అన్ని రోడ్డు సరిగ్గా లేదు. ఇది గుంతలు గుంతలు ఉన్నందుకు మొత్తం షేక్ అయిపోతుంది. దగ్గరలో చూపిద్దామంటే మీకు ఒక జింక కూడా కనిపిస్తలేదు. చూసుకోవచ్చు మీరు. అసలు లొకేషన్ చూడండి, అసలు ఎంత క్రేజీగా ఉంది అసలు. మనోడైతే బండిని చంపుతున్నాడు, వీడియో తీసే గ్యాప్ కూడా ఇస్తలేడు. బయటికి అయితే వచ్చేసాను ఇప్పుడే, చూసుకోవచ్చు మీరు. హలో సొల్యూషన్ చూడు, మనోడైతే బండి చంపుతున్నాడు, సౌండ్ వినొచ్చు మీరు. ఫైనల్లీ బయటికి అయితే వచ్చేసాం. అదే ఇది ఎంట్రింగ్. దీని లోపలనే మనం ఇప్పుడు నెక్స్ట్ టైం వచ్చినప్పుడు దీని లోపలికి అయితే వెళ్దాం. ఇక్కడ ఒక అంగడి అయితే ఉంది, మీరు చూసుకోవచ్చు. మనం బయటికి అయితే వచ్చేసాం. మిత్తూరుకి అయితే వెళ్తున్నాం. మిత్తూరులో ఏమైనా తిని అక్కడ నుంచి మళ్ళా ఆదివారం అయితే వస్తాం. హలో రే, చలో వెళ్ళిపోదాం. ఇదే జింకలది స్టార్ట్. అసలు మనం అప్పుడు చిన్నప్పుడు ఊరు పోతుంటే ఈ నుంచే అసలు ఎన్ని జింకలు కనిపిస్తుండే అంటే అన్ని కనిపిస్తుండే. ఇప్పుడైతే ఒక్కటి కనిపిస్తలేదు, చూసుకోవచ్చు మీరు. అసలు ఒక్కటంటే ఒక్కటి కనిపిస్తలేదు. అప్పుడు ఆటోలో చిన్నప్పటి నుంచి చూస్తుంటే రోడ్ మీద నుంచి అన్ని కనపడుతుండే. అసలు అన్ని అంతరించిపోతున్నాయి. ఫైనల్లీ మిత్తూరుకి అయితే వచ్చేసాం. అంగట్కాడ అయితే అయ్యాము. మన హుషన్గాడికి బిస్కెట్ ప్యాకెట్లు కొనుక్కోనికే. మన హుషన్గాడ్ అయితే చిన్న పిల్లోడు. మనమైతే బజ్జీ బోండా అయితే పార్సల్ చేపించుకున్నాం. మన మెహబూబ్ గాడు అయితే హాయ్ అంటున్నాడు, హాయ్ అనండి అందరూ. ఇంకా చూడొచ్చు మన వైద్యగాడు ఎప్పుడు తిందామా అని ఆలోచిస్తున్నాడు. చూసుకోవచ్చు కవరు. మన ఒలిగాడ ఒక ప్లేస్ తీసుకొని అయితే మనం అయితే తిన్నికే పోతున్నాం లోపలికి, ఆ చెట్టు కాడికి. మన హుషేన్ మన బండి అయితే రాదంట, ఏడంటే ఆడ కూర్చోకూడదు అంటున్నాడు. మన హుషేన్ మూడు నమ్మకాల హుషేన్. మన హుషేన్ మన వాళ్ళు అయితే ముందర వెళ్తున్నారు. మన హుషేన్ అయితే అన్నీ ఉన్నాడు.
అంటే వాడు ఈ బజ్జీలు అవి తినకూడదు, ఎందుకంటే ఈ వెలికి దెబ్బ తాకింది. అందుకోసం వాడు బిస్కెట్లు అయితే కొనుక్కున్నాడు. మన వాళ్ళందరూ వాడిని పిలుస్తున్నారు రారా రారా అని. వాడైతే రాడంట, అన్ని నిలబడినాడు. చూడొచ్చు మీరు. చలో తిందాం. మనోడైతే తాగక ముందుకు పోతున్నాడు అంటే నిజంగా వీడు తాగితే ఎట్టుంటుందో చూడాలా. మనోళ్ళు అయితే బండి ఆడపేసాం. మన బండి అయితే రోడ్డు మీదనే ఉంది. వీడు కూడా కొడువం నా కొడుకున్నాడు. వీడు ఆడ చెట్టు కాడ కూర్చుందా అన్నారా అంటే సాయంత్రం పూట చెట్టు కాడ కూర్చోకూడదంట, దయాలు ఉంటాయంట. చూస్తున్నాడు మనోడు. పకోడా, బజ్జీ బొండాలు అయితే తీస్తున్నాడు మనోడు. వసాజ్ కడ దియా వేసాం. ఎవడేమనుకుంటే మనకేమి, మన నిజాయితీ మనల్ని గెలిపిస్తుంది. చూడొచ్చు బొండాలు. అందరం ఇక్కడ ప్రశాంతంగా కూర్చొని తింటుంటే మా హుషన్ గారు రారా అంటే వాడు నేను రాను అది ఇది అని రోడ్డు మీద నిలబడినాడు. అంటే వానికి వేలుకు దెబ్బ తాకడం వల్ల వాడు ఇవైతే తినకూడదు. బిస్కెట్లు అయితే కొనిపించాను వానికి, బిస్కెట్లు తింటున్నాడు. హుసేన్ తిన్నాం. అరే కవర్ మీద తిన్నాం. దీని అందరు లేచేసాం. మన వహీద్ అయితే దానిలో లేచేస్తున్నారు. మన బంటిగాడు ఇంకా అంటున్నాడు రారా అంటే వస్తలేడు. పోదాం, బంటికాడికి పోదాం. ఇంటికైతే వెళ్తున్నాం ఇప్పుడు. మన బంటికాడ అయితే ఆడనే కూర్చున్నాడు. ఈ వీడియో ఇక్కడితో ఎండ్ చేసేస్తున్నాం. మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. నెక్స్ట్ వీడియోతో కలుద్దాం. ఉంటా, బాయ్, పీస్.